హలో అండి, నేను డాక్టర్ స్నేహల్ రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి బ్రాంచ్. సో ఇవాళ మనం మాట్లాడుకుందాం దేని గురించి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే కంప్లైంట్తో వచ్చారు. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు అవుతుంది, అసలు ఏంటి ప్రాబ్లం అనేది చెప్తాను. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేటివి ఒకటి మీకు పీసీఓడి అంటే ఓవ్యులేట్ అవ్వకపోవడం, ఈవెన్ ఆర్ కంప్లీట్గా ఆపోజిట్ ఎగ్స్ అనేటివి తగ్గిపోవడం, ఓకే. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. సో యానోవ్యులేషన్ అంటే ఏంటి అంటే అండం అనేది రిలీజ్ అవ్వదు, ఓకే. ఎగ్ పెరగదు, రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి పీరియడ్ రావడానికి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే పైన కిందికి అవ్వాలో అది అవ్వదు. సో మీకు పీరియడ్ డిలే అవుతుంది. సో ఈ పీరియడ్ డిలే అవ్వడం వల్ల మీకు ఏంటి, అలా వెయిట్ చేస్తూ ఉంటారు. 45 days, 50 days, 60 days అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి పీరియడ్ అనేది వచ్చేస్తుంది ఈవెన్ వితౌట్ ఓవ్యులేషన్ ఆఫ్టర్ 60 days. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి ఓన్లీ మెడికేషన్తోనే పీరియడ్ వస్తుంది, అది యానోవ్యులేషన్, అదొక రకమైన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అండం అనేది తగ్గిపోతుంది లేదా లేదు అన్నప్పుడు కొంతమందికి అలా. సో ఏజ్ పెరిగిన కొద్దీ మనకి ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. జనరల్గా 45 to 50 లోపు మెనోపాజ్ రావాలి. సో దానికన్నా ముందు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు కామన్గా ఈ టైంలో చూసేదంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. సో చాలా యంగ్ ఏజ్లోనే ఎగ్స్ అనేటివి తగ్గిపోవడము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే త్వరగా ఎగ్ రిలీజ్ అవ్వడము, లేదంటే అసలు ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, అసలు ఎగ్సే లేనప్పుడు పీరియడ్స్ రావు. సో ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ట్రీట్ చేసుకుంటామంటే, ఒకటి ఇఫ్ పీసీఓడి లాగా ఏమైనా పీసీఓఎం డయాగ్నోస్ అయింది అంటే దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డైట్ చేయండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. అలాంటప్పుడు కొంతమందికి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా అయిపోతాయి. కొంతమందికి హార్మోనల్ రెగ్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో హార్మోన్స్ అనేటివి రెగ్యులేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి పీరియడ్స్ అనేటివి వస్తాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మేడం ప్రెగ్నెంట్ అవ్వమా అనేది ఒక డౌట్ ఉంటుంది. అలా ఉండదండి. ఎందుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ ఓన్లీ యానోవ్యులేషన్ అంటే ఓవ్యులేషన్ అవ్వకపోవడం వల్లే మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అంటే మీకు ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాము. అంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేలా చేసి మళ్ళీ ఎగ్ పెరిగి ఒక సుమారుగా పెరిగిన తర్వాత ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైంలో మీరు ట్రై చేయమని చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యానోవ్యులేషన్ వల్ల ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఆర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ మెథడ్తో ట్రై చేస్తే చాలా మటుకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో యానోవ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. మీకు యానోవ్యులేషన్ ట్రీట్ చేస్తే దాని ప్రకారంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.